ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాప్సికమ్ చాలా ఈజీగా చేసుకునే ఒక కూర చూపిస్తాను నా స్టైల్లో. ఎవరైనా వచ్చారనుకోండి, తొందరగా చేసుకోవాలి అంటే నేను చెప్పాను కదా మీకు ఎప్పుడు ఒక ఇది మాత్రం రెడీ చేసి పెట్టుకోవాలి. ఏంటి, ఈ కూర పొడి, ఆవాలు, మినపప్పు అన్నీ వేసి పోపు చేసి పోపు పొడి పెట్టుకుంటే అసలు మనం అర్జెంటుగా పోపు వేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు ఇది వేసాను కదా, కొంచెం నూనె పెట్టాను దీన్ని. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తాను. తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగితేనే బాగుంటాయి, అయితే పచ్చిగా ఉంటాయి. ఉడికితే బాగుండవు, వేగాక ఉడకాలి. కానీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు కూడా వేగాక ఉడకాలి. ముందు ఉడికితే బాగుండవు. చలికాలం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. బంధువులు గబుక్కుని ఎప్పుడెవరు వస్తారో తెలియదు. ఇలా వేయించుకున్నాక, ఇలా వేగుతున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసాను. చూడండి, ఉప్పు పసుపు ఇలా వేసేసాను. వేసేసి ఒక గ్లాస్ ఇంత నీళ్ళు చూడండి ఇలా వేసి, ఇలా వేస్ట్ అవ్వకుండా అలా వేస్తాను. సరే, ఇప్పుడు ఇది 10 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం తగ్గించాలి. మరీ ఎక్కువ మంట పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఇది ఉడికింది కదా బాగా. ఇప్పుడు ఇందులో ఇది నేను కొంచెం ఆమ్చూరు కూడా వేస్తున్నాను. తెల్లగా ఉన్న పొడి ఆమ్చూరు, అదేమో కూర పొడి. చెప్పే కదా, అడుగున కొంచెం కారం. ఇలా ముందు ఇది కలుపుకోవాలి, లేకపోతే ఆకుంటే కలవదు. కొత్తిమీర ఉంటే వేసేయాలి, కొత్తిమీర వేసేయాలి. సరే, ఎలా ఉందో కూర. ఇది చపాతీలకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది కూర. సరే, అయిపోయింది, ఉడికిపోయింది కదా, ఉడికింది. చెప్పి దీన్ని ఇప్పుడు ఇలా స్టవ్ ఆపేసి ఇలా మూత పెట్టి చూడండి ఎంత బాగుందో.